అఖండ సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది ఎవరికి తెలియదు. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని ఖండాత్మకంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఖండాత్మకం అంటే అర్థం ఏమిటి? ఆ భగవంతుడే అవతారాలు ఎత్తాడు, అనేకమైన అవతారాలు ఎత్తాడు. ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి అనే న్యాయం చేత ఒక 21 అవతారాలని గురించి ముందర చెప్పబోతున్నారు. మన మామూలుగా దశావతారాలను ఉన్నాయి. ఆ దశావతారాలు కాకుండా 21 అవతారాలు అనేటువంటిది ఒక భావన ఉంది. అటువంటి భావాన్ని చెప్పబోతూ ఆ భగవంతుడు, ఆ అప్రమేయుడైనటువంటి ఆ భగవంతుడిని గురించి తెలుసుకోవడానికి కొంచెం కొంచెం ముక్కగా తీసుకుని నేర్చుకుంటూ ఉండు. ఇదిగో ఈ అవతారం మనకు తెలిసింది, మత్స్యావతారం తెలిసింది, దాన్ని పెట్టుకో, పక్కన పెట్టుకో. కూర్మా అవతారం తెలుసుకో, దాన్ని పక్కన పెట్టుకో. ఇట్లా 10 అవతారాలు అయిన తర్వాత ఆ సమగ్ర జ్ఞానాన్ని కలుపుకో. మొత్తం సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని పోగు చేసుకుంటే కూడా అప్పుడు నీకు తెలిసేది ఏమిటి అని అంటే ఆయనలో 4వ వంతే పాదోస్య విశ్వభూతాని.